తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుభ ఆదివారాన్ని పునరుత్థాన దేవుని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ శుభాలు. రోమిలకు రాసిన పత్రికలో మనకి దేవుడు అన్యజనులైన మనము, సంఘంగా ఏర్పడిన మనము కృపావరాలతో అభిషేకించబడాలి. వి ఆర్ టు బి అనాయింటెడ్ బై ద స్పిరిచువల్ గిఫ్ట్స్. దాన్ని బట్టి స్పిరిచువల్ గిఫ్ట్స్తో మనం అందరూ కూడా అభిషేకించబడాలని అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి పత్రిక రాస్తూ తెలియపరుస్తూ వచ్చారు. ఇంకా ఈ దినము రాయబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మొదటిగా అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దామండి. 12వ అధ్యాయంలో 7వ వచనం చదువుకుందాం. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మాకిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం బట్టి వందనములు స్తోత్రములయ్యా. ఈ దినం ప్రభు నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనములు స్తోత్రములయ్యా. ఈ దినం ప్రభు నడిపించిన ఈ బిడ్డలందరిని బట్టి వందనములు స్తోత్రములయ్యా. పాటల ద్వారా ఇప్పటివరకు నిన్ను ఘనపరచుకుంటూ వచ్చామయ్యా, ఆరాధించుకుంటూ వచ్చామయ్యా, స్తుతించుకుంటూ వచ్చామయ్యా. ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఘనపరచుకుంటూ ప్రభు నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతున్నాం తండ్రి. ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయండియా. వించున్న నీ బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, విధేయత చూపించే మనసు దయచేయమని వేడుకొంటున్నావు తండ్రి. నిలబడుతున్న నీ దాస్తుల్ని బట్టి వారిని అయోగ్యునే, అపాత్రునయ్యా, నీవు పిలిచిన ఆ పిలుపుని బట్టి ప్రభా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను తండ్రి. నోటి మాంద్యం కలిగిన వాడిని ప్రభా దేవా నీవే నీ ఆత్మతో నింపి నన్ను నడిపించమని వేడుకొంటున్నావు తండ్రి. అలాగే నా జ్ఞానాన్ని, నా తెలివిని మరుగు చేసి కేవలం ప్రభా నీవు మాత్రమే మాట్లాడు ప్రభా. నన్ను నీ నోటి బోరగా చేసుకున్నాయా, నా నోటిలో నీ మాటలు ఉంచమని వేడుకొంచు అయ్యా. ఇక యంత్ర శబ్దం ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా ఎవరు వింటున్నారో ప్రభా వారిని కూడా నువ్వు స్పష్టంగా వారితో కూడా నువ్వు మాట్లాడండి అయ్యా. వారిని దర్శించమని వేడుకొంచు నజరేయుడైన యేసునామమున. ఈరోజు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో వాక్య భాగం చదువుకుంటూ వచ్చాం. 8వ అధ్యాయంలో ఒకసారికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభించబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభించబడి ఉన్నది. అవునా కదా? పోయినసారి యేసు ప్రభు వారు మొట్టమొదటిసారిగా ఒక సూచక్రియ చేస్తూ వచ్చారు. ఏ సూచక్రియ అంటే కానాలో నీటిని ద్రాక్షారసంగా చేయడం యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పరిచర్యలో భాగంగా చేసిన మొట్టమొదటి సూచక్రియ. ఆయన ఒక వివాహం చేస్తూ వచ్చాడు, అది కూడా గలిలయలోని కానాలో చేస్తూ వచ్చాడు. అయితే ఈ దినమున చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద నుంచి దిగి వచ్చినట్లు కనిపిస్తుంది. అవునా? 8వ అధ్యాయం మొదటి చూస్తే ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అని చెప్పారు. అంటే కొండ ఎందుకు ఎక్కాడు? 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం మొదటి వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి చాలండి కొండ ఎక్కి కూర్చోండి. ఎందుకు? జన సమూహం చూచారు. జన సమూహములు చాలా మందిని చూసరికి ఎంతమంది ఉన్నారు జన సమూహములు? కెన్ వి క్యాల్కులేట్? ఒక ఫిగర్ ఒకటి ఉందిగా, మనకి ఒక క్యాల్కులేషన్ ఉంటుందిగా. పురుషులు 5,000 మంది పైగా ఉన్నారు. ఎస్, అట్లీస్ట్. అంటే యేసు ప్రభు వారి యొక్క వర్తమానం వినటానికి ఎంతమంది వచ్చారు? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. థౌజండ్స్ వచ్చారు. నాట్ ఓన్లీ 5,000 ఓన్లీ జెంట్సే వచ్చారు. అయితే వారి భార్య, బిడ్డలు, వారి తల్లులు, ముసలి వాళ్ళు కలిపితే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అయితే కొన్ని వేల మందిని ఆయన ఆ జన సమూహాలను చూచి ఎందుకు చూచారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం చూడగలి. యేసుక్రీస్తు ప్రభులో గొప్ప అభిషేకం చూస్తూ వచ్చారు. ఈయన మెస్సయ్యా, ఈయన దగ్గర నుంచి గొప్ప మాటలు వెలువడుతున్నాయి. అని ఒకళ్ళ, ఇద్దరా, 1000, 2,000 అంటే 5,000 మంది పైగా పురుషులు మాత్రం ఉన్నారట్లుగా రాయబడి. వీళ్ళందరూ కూడా గమనించినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు హీ వాంట్ టు సెట్ ఎ డయాస్, హీ వాంట్ టు స్టాండ్ బిఫోర్ ఆల్ ద కాంగ్రిగేషన్. వాళ్ళందరూ ముందు నిలబడదాం అనుకున్నారు. నిలబడాలంటే క్రింద ఉంటే అందరు కనిపిస్తారా? అందుకని పులిపేట ఏర్పాటు చేసింది. అందుకని పులిపేట పట్టుకుంటే ఫైర్ అయ్యిద్దని కాదు,
చాలా ఉంది. అయితే అక్కడ నిలబడాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్న వాళ్ళే అక్కడ నిలబడాలి. అది దాని యొక్క అర్థం. అయితే పుల్పిట్ యొక్క ఆ డయాస్ యొక్క ఏర్పాటు ఏంటిది అని అంటే, ఆ డయాస్ ఏర్పాటు చేసుకోవడంలో నమూనా ఏంటి అని అంటే, యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగమే నమూనా. అవునా కదా? యేసుప్రభు వారు కొండ మీద ఎత్తైన ప్రదేశంలో ఉంటే అందరికీ కనిపిస్తామనే ఉద్దేశంతో యేసుప్రభు వారు కొండ మీదకి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ జనసమూహంతో ఈలాగున ఆయన బోధింపసాగాను. ఆయన శిష్యులు కూడా ఆయన ఎద్దకు వచ్చారు. ఆయన ఈలాగున బోధింపసాగాను. ఎలాగున బోధింపు? పరలోక రాజ్యము వారిది. అంతేనా? చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడి నుంచి ప్రారంభించాడు యేసుప్రభు వారు. ఈ విషయం నుంచి ప్రారంభించుకొని ఆ కొండ మీద ప్రసంగము ఎన్ని అధ్యాయాలు ఉండింది? 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. చూడండి, అవునా కదా? అక్కడ నుంచి నిరాటంకంగా ప్రసంగం ఎన్ని రోజులు చేసినట్లుగా ఉంది? ఎన్ని రోజులుగా ప్రసంగం చేశారు యేసయ్య? 3 days. అందుకనే కదా 3 days అయిపోయిన తర్వాత అమ్మో వీళ్ళు స్పృహ పడిపోతారేమో అన్ని రోజులు ప్రసంగం విన్నారు వాళ్ళు. అయితే యేసయ్య దగ్గరికి ప్రసంగం వినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని పదార్థాలు తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గర ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఏదో తీసుకెళ్లారు. ఎందుకంటే మనకు ఒక రుజువు ఏంటంటే, చిన్నపిల్లడు ఉన్నాడు, వాడి దగ్గర అయిపోగా ఎన్ని మిగిలి 5 రొట్లు తినంగా 3 రోజులు ఫీడప్ అయ్యాడు. 3 రోజులు తినంగా మిగిలింది ఏంటంటే 5 రొట్లు 2 చేపలు. ఈ 5 రొట్లు 2 చేపలు యేసుప్రభు వారు 5,000 మందికి పైగా పంచి పెట్టినట్టుగా వ్రాయబడుతుంది. తర్వాత 12 గంపలు ఎత్తినట్టుగా వ్రాయబడి ఉంది. అయితే ఈ యొక్క నిరాటంకమైన ప్రసంగము, చాలా అద్భుతమైన ప్రసంగము, చాలా విస్తారమైన ప్రసంగం చేస్తూ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన కొండ దిగి వచ్చాడు. కొండ దిగి రాగానే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ వచ్చాడు. ఎవరైనా? కుష్ఠరోగి కనిపిస్తూ వచ్చాడు. కుష్ఠరోగి ఏం చేశాడంటే అట్నే యేసుప్రభు వారు చూసి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేస్తావయ్యా అని చాలా ప్లీజ్డ్గా అడిగాడు. చూడండి, చాలా ప్రార్థన అనే దాంట్లో చాలా వినయంతో మనం ప్రార్థన చేయాలి. మనం కొంతమంది చేయాలి అదా మనం వాసినట్లాగా అడుగుతాం. అసలుకి మన ఇక్కడ అధికారి దగ్గరికి వెళ్తే చెయ్యాలంటే నువ్వు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తామా? ఆఫ్టర్ ఆల్ ఎంఆర్ఓ గారి దగ్గరికే మనం సో రెస్పెక్ట్ఫుల్ టు ఎంఆర్ఓ, మన అధికారికి. మన దేవుడితో డీల్ చేసేటప్పుడు ఎట్లా చేయాలండి? అందుకని మోకరించడం అనేది చాలా ప్రాధాన్యత. ఈయన ఎట్లా అడిగాడు? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయాలి. అందులో హంబుల్ ప్రేయర్ ఉంది, హ్యూమిలిటీ ఉంది. కాబట్టి మనం ఇది నేర్చుకున్నామండి. దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వీ హ్యావ్ టు బి బౌ డౌన్ బిఫోర్ గాడ్. మోకాళ్ళ మీద ఉంటే ప్రతి వాని మోకాలు యేసు నామములో వినయం గలవారి యొద్ద దేవుడు నివసిస్తాడన్నది. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ యొక్క ఎవరైనా కుష్ఠరోగి ఇప్పుడు చదవండి, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రోకి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అనెను. ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించబడ్డారని. పరిచర్య ప్రారంభించిన తర్వాత యేసయ్య ఈ సూచిక్రియ, ఈ యొక్క అద్భుతం చేసేటప్పుడు కుష్ఠరోగుల్ని ముడతారా? కుష్ఠరోగులు ముట్టరా? కుష్ఠరోగులు ఒకవేళ యేసయ్యకి హీ హాస్ లాట్ ఆఫ్ పవర్, హీ హాస్ అమేజింగ్ పవర్. యేసయ్యకి అంటే శుద్ధుడు కమ్ము అనొచ్చుగా, నోటి మాటతో అనొచ్చుగా. నోటి మాటతో ఏం సృష్టించాడు? సమస్తాన్ని సృష్టించాడు. భూమి ఆకాశ సమస్తాన్ని సృష్టించిన దేవుడికి శుద్ధుడు కమ్ము అని ఒక్క మాట అనొచ్చు కదా. నో, బీ ప్రాక్టికల్. యేసయ్య ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉంటూ వచ్చాడు. కుష్ఠరోగులు అందరూ ముట్టుకోరు, సమాజం నుంచి వెలివేస్తారు, సమాజానికి దూరంగా పెడతారని చెప్పేసి యేసుప్రభు వారు వచ్చి అండ్ దానికి టచ్ చేసి నువ్వు శుద్ధుడు, ఎందుకంటే అది అంటువ్యాధి. లెప్రసీ ఎస్ ఏ టచబుల్ డిసైజ్. అది అంటువ్యాధి అన్నమాట. అంటువ్యాధి ముట్టుకుంటే అది సోకిద్ది అనమాట. అందుకని యేసుప్రభు వారు ఎక్కడ కూడా పొగట్టుకి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి నేను అర్థం చేసుకున్నాను. ఓహో, ఎందుకనంటే యేసుప్రభు పరిచర్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఆయన ఘనతను కోరుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో. యేసుక్రీస్తు వారు ఎందుకని ఎవరితో చెప్పొద్దన్నారంటే, తన మహిమ కోసం ఇది సూచిక్రియ నేను చేయలేదు,
నా మహిమ కోసం నేను ఈ అద్భుతము చేయలేదంటానికి గుర్తుగా ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఎవరితో చెప్పుకొని వెళ్ళి నువ్వు మోషే నియమించిన యాజకుని నిన్ను నీవు యాజకునికి కనబరుచుకో. ఎందుకని యాజకుని కనబరుచుకొని అన్నాడు అని అంటే, యాజకుడే సర్టిఫై చేయాలి. డాక్టర్ జస్ట్ లైక్ డాక్టర్. లేవి కాండంలో చూస్తే మనకు తెలుస్తుంది, నిర్గమకాండంలో కానీ లేవి కాండంలో యాజకుడు ఒక వ్యక్తికి కుష్టు కూడా తగ్గే వరకు అతన్ని వాళ్ళ వెలుపట ఉండాలా లేకపోతే లోపల ఉండాలా అనేది డిసైడ్ చేసేది ఎవరు? యాజకుడు. అందుకని నువ్వు వెళ్ళి యాజకునికి కనబరుచుకో. మోషే ఏదైతే నియమించాడో కానుక నువ్వు వేసి నువ్వు సమర్పించుకొని సాక్షిగా నిలబడు అని చెప్పేసాను. అక్కడ సాక్షిగా ఉన్నాడు అన్నమాట ఆయన. తర్వాత చూద్దామండి 5వ వచనం. ఇప్పుడు ఒక అద్భుతం అయిపోయింది. ఇంకొక అద్భుతం యేసుప్రభువు వారు చేస్తున్నారు. కపెర్నహూములోకి వెళ్ళి కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఎవరున్నారండి? అక్కడ శతాధిపతి ఉన్నారు. శతాధిపతి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి. ఇప్పుడు ఈ సెంచూరియన్ ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, సెంచూరియన్ ఎవరు? జంటైల్, రోమా సైన్యంలో ఉన్న ఒక అధిపతి. ఈయన విశ్వాస అవిశ్వాస? దేవుని బిడ్డ, దేవుని యూదుడా యూదేతరుడా? యూదేతరుడు అయ్యుండి ఈయన యేసుప్రభువుని ఏం చేశాడు? వేడుకొనేను, రిక్వెస్టెడ్, చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేశాడు. అయ్యా నా యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా, ఆయన నువ్వు స్వస్థపరచయ్యా అని చెప్పేసి అంటాడు. గమనిస్తే మనము శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మనం చూడొచ్చు. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకుంటూ ఏమన్నాడయ్యా, నువ్వు మాట మాత్రము సెలవు, నా దాసుడు స్వస్థపరచాడు. ఇంకా ఈ శతాధిపతి ఏమన్నాడంటే, ఆ శతాధిపతి ఏమన్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడును కాను. ఐఎమ్ నాట్ వర్తీ ఎనఫ్ టు రిసీవ్ యూ. నేను నిన్ను నా ఇంట్లో చేర్చుకోవడానికి నాకు అర్హత లేదయ్యా, నాకంత యోగ్యత లేదు. అయితే అయ్యా నువ్వు మాట మాత్రం సెలవు. ఐ నో ద పవర్ ఇన్ దై వర్డ్. నీ మాటలో ఉన్న శక్తి నాకు తెలుసు, నీకున్న అధికారం నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక అధికారినే కదా. నేను కూడా ఒక వ్యక్తిని వెళ్ళు అని అంటే వెళ్తాను, ఒక వ్యక్తి రమ్ము అని అంటే నేను కూడా అధికారానికి లోబడిన వాడిని. నా కింద కూడా సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళు నేను చెప్పిన మాట వింటారు. అలాగే నీకు యూ హ్యావ్ కమాండ్ ఓవర్ మై ప్రాబ్లం, నా యొక్క సమస్య మీద, లేదంటే మై సర్వెంట్స్ ప్రాబ్లం. నా ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థత నొందుతాడు అన్నానే వెంటనే యేసుక్రీస్తు ప్రభువు హి వాస్ అమేజ్డ్. యేసుప్రభువు ఎంతగానో ఆశ్చర్యపడుతూ వచ్చాడు. ఏమంటాడంటే, ఇశ్రాయేలీలకి లో కూడా ఎంత విశ్వాసం నేను ఇశ్రాయేల్లో కూడా నేను ఎంత విశ్వాసం చూడలేదు. శతాధిపతి ఆయన, రోమన్ సెంచూరియన్ ఆయనలో ఉన్న విశ్వాసము ఇశ్రాయేల్లో కూడా లేదని యేసుప్రభువు వారు కనపరుస్తూ వచ్చాడు. ఎవరు? శతాధిపతి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఆయన వాళ్ళ దాసుడు స్వస్థత నందున్నాడు. స్వస్థత నందేసరికి ఎప్పుడు స్వస్థపడ్డాడు అన్నాడు. ఎప్పుడు స్వస్థపడ్డాడు? ఎప్పుడు యేసయ్య నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని ఎప్పుడు అన్నాడు, ఆ గడియలోనే దట్ వెరీ టైమ్ హి వాస్ హీల్డ్. అదే సమయంలో ఇంటి దగ్గర ఆయన స్వస్థత నొందినట్లుగా ఈ శతాధిపతి తెలుసుకుంటూ వచ్చాడు. సరేనండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో భాగంగా 2 చూస్తూ వచ్చాం. ఒకటోసరికి యేసుప్రభు వారు కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరచడం చూస్తూ వచ్చాం. అలాగే పక్షవాయువుగా శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడినప్పుడు ఆయన్ని స్వస్థపరచడం మనం చూస్తూ వచ్చాం. సరే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క పరిచర్యకిను రోమిలకు రాసిన పత్రికకి ఒక సంబంధం ఉంది. దీన్ని గమనిద్దాం. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలోకి మనం ప్రవేశిద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండి. ఇక్కడ ఏడ్చువారితో ఏడుడి. ఇప్పుడు ఈ అన్యజనుడు అయిన నీవు నేను మన స్వార్థ ప్రకటించాలి. నువ్వు నేను ఎపిఫానీ అని అంటే ఏంటి? ఇప్పుడు స్వార్థ ప్రకటించడానికి సీక్రెట్స్ చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు గారి ద్వారా మనకి కొన్ని సూత్రాలు చెప్తున్నాడు. స్వార్థ ప్రకటించడానికి నువ్వు నేను మనం కలిగి ఉండవలసిన ఆయుధం ఏంటిది, మనం కలిగి ఉండవలసిన పరికరాలు ఏంటివి, కలిగి ఉండవలసిన మనం చేయవలసిన డ్యూటీస్ ఏంటి అనేది మనకి తెలియజేస్తున్నాడు అనమాట. క్రిస్టియన్ డ్యూటీస్ అనమాట. బీయింగ్ ఏ క్రిస్టియన్ యూ హ్యావ్ సమ్ డ్యూటీస్ టు డూ. ఒక క్రైస్తవుడిగా నువ్వు నేనేం చేయాలి? కొన్ని డ్యూటీలు చేయాలా లేదా, కొన్ని విధులు నిర్వహించాలా లేదా, ఆ విధుల గురించి ఇప్పుడు మనకు మోడల్ ఎవరు కనిపిస్తున్నారు? యేసయ్య ఏం చేశాడు? అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ వచ్చింది. శతాధిపతి అన్యజనుడే కదా, మరి ఆయనకి సువార్త ప్రకటించాడు. ఆయన విశ్వసించాడు.
ఆయన విశ్వసించాడు, అన్యజనుల మధ్య స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఎట్లా స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడో, యేసయ్య ఎలాంటి క్రియలు చేస్తూ వచ్చాడో అవి కూడా మనము చేయాలి. పోయినసారి ఆత్మవరంలో అనుకున్నాం కదా, ఆత్మవరాలు అంటే ఏంటి? స్వస్థపరిచేవారము, పాటలు పాడేవారము, ఇవన్నీ పరిచర్య చేసేవారము, మంచి పెట్టేవారము, ఇలాంటి చాలా వరాల్లో స్వస్థపరిచేవారం ఉంది. అలాగే చనిపోయిన వారి సైతం బాగు చేసేవారం కూడా ఉన్నది అన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి యేసు ప్రభువు వారు స్వస్థపరిచారా లేదా? నువ్వు కూడా స్వస్థపరచాలా లేదా? స్వస్థపరచాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రాయబడిన వాక్యం ఏమైందంటే, ఏడ్చువారితో ఏడుముడి అని. యేసయ్య ఏడ్చువారి అవునా కదా? లాజరు చనిపోతే ఏం చేశాడు? ఎస్, జీసస్ వెప్ట్. బైబిల్ గ్రంథం మొత్తంలోకెల్లా అతి చిన్న వచనం అంటే యేసయ్య ఏడ్చువారితో ఏడుస్తూ వచ్చాడు. అందుకనేనంట మనమంట ఎవరైతే చింతలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళని వెళ్ళి ఏం చేయాలి? మనము ఆదరించాలి, అలాగే ఓదార్చాలి. అలాగే దేవుని బిడ్డల విషయంలో ఏదైనా గొప్ప కార్యం చేస్తే వాళ్ళతో మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఏం చేయాలి? వాళ్ళతో సంతోషించాలి. ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండు, హెచ్చు వాటి యందు నమ్మిక ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండు. చాలండి. అంటే ఇక్కడ ఈ వచనం ప్రకారము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము వారిది అని చెప్పి రాయబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా నీకు నాకు ఉండాలి, పరిచయంలో ఉండాలి. సీక్రెట్ ఏంటంటే దీనత్వం ఉండాలండి. ఈ దీనత్వం కానీ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ప్రొక్లైమ్ గాడ్స్ వర్డ్. నీకు అర్హత లేనే లేదు అని చెప్పేసి యేసుప్రభువు వారి యొక్క ఆద్యంతం, ఆయన పరిచర్య ఆద్యంతం దీనత్వంతో చేశాడా లేదా? యేసుప్రభువు మొట్టమొదటి మాట అదే, చివరి వరకు కూడా మాట అదే. తండ్రి వీరేం చేసినారు, వీరిని క్షమించండి. అంత దీనత్వము మనం కలిగి ఉండటానికి మనం ఉందా? మనకు అంత దీనత్వం ఉందా? కానీ వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? అతను అడిగాడు కదా, కుష్ఠరోగి అడిగాడు కదా, అయ్యా నీ చిత్తం అయితే నన్ను శుద్ధిగా చేయాలి అంటే ఆ దీనత్వంతో మనం అడగాలి. అయ్యా నీ దీనత్వం నాకు దయచేయండి. మీరు ఏదైనా ప్రార్థన చేసే విషయంలో ఆత్మ సంబంధమైన వాటి గురించే ప్రార్థన చేయండి. భౌతిక సంబంధమైన ఆయనే ఇస్తాడు, భౌతిక సంబంధమైన ఆయనే ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడి అనే దాంట్లో అర్థం ఏంటంటే దేవుడి చిత్తానుసారంగా అడగమని. దేవుడి చిత్తం ఏంటంటే నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని కాబట్టి మీరు నా ఎద్దకు వచ్చి నేర్చుకోండి. కాబట్టి యేసయ్య సాత్వికంగా ఉన్నాడు కాబట్టి అయ్యా నీ సాత్వికాన్ని మాకు దయచేయి. నువ్వు సాత్వికాన్ని గురించి అడిగేవు అని అంటే నీకు శ్రమలు స్టార్ట్ అయిపోతాయి. అట్లా అడగద్దనా? అడిగినా అడగపోయినా ఒక క్రైస్తవుడిగా నీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఈ సమస్యల ద్వారా ఏమవుతుందంటే నీకు విధేయత దొరుకుతూ ఉంటుంది, దీనత్వం వస్తా. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. కాబట్టి విధేయత అంటే ఏంటి? దీనత్వమా కదా? ఒక విధంగా పర్యాయ పదంగా అనుకోవచ్చు అనమాట. ఆ వినయము, విధేయత అనేది ఒక దీనత్వము అనేది ఇవన్నీ పర్యాయ పదాలుగా అనుకుంటే నీకు అది కావాలంటే ఏమొస్తాయి? ముందు ముందేమొస్తాయి? శరీరం ముందు శ్రమ పడేను కనుక శ్రమను ఆయుధంగా మీరు ధరించుకోండి. క్రీస్తు శ్రమలో పడ్డాడు కాబట్టి ఈ దీనత్వం అనేది మనకు అలవడే క్రమంలో మనకేమవుతుంది అండి? శ్రమలో కావాల్సిందే. మొదట్లుగా వినయం, విధేయత అలవడే క్రమంలో మనకి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? శ్రమల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? తన వైపుకు మళ్ళించుకుంటూ ఉంటాడు. అయితే పౌలు గారు ఏమంటాడు? శ్రమ పొందిన మీదట శ్రమ పొందిన తర్వాత మనం పరలోక రాజ్యము చేస్తాం. పౌలు గారు ఏమంటాడంటే ఇలాంటి శ్రమను అనుభవించి మనము పరలోక రాజ్యానికి ప్రవేశించాలని చెప్పి అన్నాడా లేదా? కాబట్టి ఇలాంటి శ్రమలు అనుభవించాలి. ఈ శ్రమల ద్వారా మనకి దేవుడు ఏమి నేర్పుతున్నాడు? వినయాన్ని, విధేయతని నేర్పుతున్నాడు. అంతేకాకుండా దీనులను లక్ష్య పెట్టే దేవుడు. మన దేవుడు ఎవరండి? దీనుల్ని లక్ష్య పెట్టే దేవుడు. వినయము గల వారి అతను, దీన మనసు గల వారిని అతను ఆయన నివసించే దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం సంగమం మనం గుర్తుపెట్టుకున్నాం.
నువ్వు నేను సువార్త ప్రకటించాలి. చేయాలి నువ్వు నేను సువార్త ప్రకటించాలి. నువ్వు నేను అన్యుడివి. నీకు తెలిసింది ఒక చోట భోజనాలు మంచి భోజనాలు ఉన్నాయి, భోజనాలు దొరుకుతున్నాయి, ఉచితంగా పెడుతున్నారు. నీకు తెలిసింది ఇన్ఫర్మేషన్, భోజనం చేసావు. భోజనం చేసిన తర్వాత ఏం చేస్తావు? అనేకులు కడుపు కాలుతా ఉన్నారు, అనేకులకి ఆహారము లేకుండా ఏం చేస్తావు నువ్వు? మానవత్వం ఉపయోగిస్తావా లేదా? అరే 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 అక్కడ పెడుతున్నారా భోజనాలు, అక్కడ పెడుతున్నారా అని చెప్పి వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తావు? ఎవరో ఒకరి ద్వారా సమాచారం నువ్వన్నా వెళ్ళి చెప్తావు, లేకపోతే వేరే ఒకరి ద్వారా సమాచారం అన్నా తెలియజేస్తావు. ఎందుకు అని అంటే నువ్వు కడుపు నింపబడ్డావు, బ్లెస్ అయ్యావు కాబట్టి నువ్వు కూడా ఎదుటి వాళ్ళకి అట్లా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాం. అలాగే నువ్వు నేను రక్షించబడ్డావు. మన గమ్యము పరలోకం. మన గమ్యం ఏంటండి? నిత్య జీవితము మన గమ్యము. కాబట్టి అనేకులు ఉన్నారు నశించిపోయే ఆత్మలు. ఆ నశించిపోయే ఆత్మలకి నువ్వు స్వార్థ ప్రకటించవా? నీకు స్వార్థ ప్రకటించాలంటే నువ్వు నేను ఏ ఆయుధం కలిగి ఉండాలంటే దీనత్వం అనే ఆయుధం, శ్రమ అనే ఆయుధం కలిగి ఉండాలి. ఈ శ్రమ అంటే మనకు వినయాన్ని, విధేయతని నేర్పించింది. కాబట్టి యేసు ప్రభువారు వినయంతోనే, విధేయతతోనే స్వార్థని అన్ని వేల మందికి, అన్ని లక్షల మందికి ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు నేను మొదటగా ఒక ఆయుధం కలిగి ఉన్నాం. శ్రమ అనే ఆయుధంలో భాగంగా ఏం కలిగి ఉన్నాము? వినయము అనే లక్షణాన్ని కలిగి ఉన్నాం. వినయం కలిగి ఉన్నాము. తర్వాత వచ్చిన చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అని చెప్పండి. రిటాలియేషన్ ఫర్బిడెన్ అని అంటారు ఇంగ్లీష్లో. రిటాలియేషన్ ఫర్బిడెన్. రిటాలియేషన్ అంటే ఏంటంటే ప్రతీకారం. ప్రతీకారం అనేది నువ్వు తీర్చుకోకూడదు. ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు దేవుడు అర్హత, అధికారము ఇవ్వలేదు. కానీ ఈ రోజుల్లో ఉన్నది ఏంటిది? ఈ రోజుల్లో టిట్ ఫర్ ట్యాట్. టిట్ ఫర్ ట్యాట్. అరే వాడు నాకు చేసినట్టుగా వాడికి నేను చేయాల్సిందే, చేసేదాకా మనసు అంగీకరించదు. కానీ దేవుడు ఏమంటాడంటే మనల్ని అలాంటి హృదయంలో ఉండద్దన్నాడు. పాత నిబంధనలో కూడా చెప్పాడండి. చూడండి, లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం చూస్తే, లెవిటికస్ చాప్టర్ 19:18. లేవీకాండము 19. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను, నేను యెహోవాను. కాబట్టి ఉపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం గమనిస్తే, డ్యూటెరోనమీ 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 35వ వచనంలో, వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలము ఇచ్చుటయు నావే, వారి ఆపద్యము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారము లేకపోను. చూడండి, చాలు ప్రియమైన సంగమా, నీకు నాకు సమస్యలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. అయితే మనకు కూడా మానవ రీత్యా అంటే మనకు ఉంటుంది కదా, బ్లడ్ ఉంటుంది కదా, చీమని ఎత్తిన అంటారు కదా, మనకున్నప్పుడు ఏమనిపించింది? ఖచ్చితంగా ప్రతీకారం తెచ్చుకోవాలి, మాటకు మాట అనాలని అనిపిస్తుంది. కానీ అనద్దు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. దేవుడు ఏమంటాడంటే ప్రతీకారం తీర్చుకుంటా నా పని, వెంజియన్స్ ఈజ్ మైన్. ప్రతీకారం తీర్చుకోవటము నా పని, నువ్వు తీర్చుకోవాల్సిన అవసరత లేనే లేదు. నీ శత్రువు నీ ఇంటికి వస్తే ఏం చేయ? నువ్వు అన్నం పెట్టు. మంచి దాహం అయితే దాహం ఇవ్వు. ఆయనకి నువ్వేం చేస్తావు? ఆతిథ్యం ఇవ్వు, మంచి పరిచయం చెయ్యి. పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకోవటం ఎవరి పని? నా పని. చూడండి, తర్వాత ఇంకొక కారం చేయు దేవా ప్రకాశించము, యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. యెహోవా చేసాడు, యెహోవా చేస్తాడు. నువ్వు చేయొచ్చా? నేను చేయొచ్చా? చేయకూడదు. దేవుడు మహా ఉగ్రత కలిగిన దేవుడు అంటాడు. దేవుడు చేతిలో పట్టు భలే భయంకరం. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి బాగా హింసించాడు. ఎవరైనా? సౌలు గారు. ప్రతీకారం ఎవరు తెచ్చుకున్నారు? దేవుడు తెచ్చుకున్నాడు. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నా బిడ్డల్ని ఎందుకు సౌలా నువ్వేలా నన్ను హింసిస్తున్నాడు? దేవుడి బిడ్డల్ని ముట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నా కంటి పాపం ముట్టుకున్నాను చెప్పి ప్రతీకారము చేస్తాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఎవరెవరిని దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, ఎవరెవరు మనుషుల చేత హింసించబడినాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధనలో ఏలియా ఒక
ఒక ఆడ మనిషి చేత తరం పడుతూ వచ్చాడు. ఏలియా యెజబెల్ చేత ఒక పిరిగోళ్ళగా పరిగెడుతూ వచ్చాడు. ఏలియా యెజబెల్ చెప్పు ఆకాశం అగ్ని దింపిన వ్యక్తి ప్రవక్త ఎవరైనా ఏలియా. చూడండి, యెజబెల్ దెబ్బకి ఈ దైవజనుడు, ఏ దైవజనుడు? పైనుంచి అగ్ని దింపిన దైవజనుడు శపిస్తే ఎలుగుబంట్లు 2 వచ్చి పిల్లలు మొత్తాన్ని 41 42 మొత్తాన్ని చీల్చిపడా. అంత పౌరున్న దైవజనుడు ఎవరి దెబ్బకి పరిగెత్తాడు? యెజబెల్ దెబ్బకి పరిగెత్తుతూ వచ్చాడండి. యెజబెల్ దెబ్బకి పరిగెత్తుతూ వచ్చాడు. తర్వాత యెజబెల్ పరిస్థితి ఏమైంది తెలుసా? ఆ యెహూ అనే రాజును అనాయింట్ చేసింది ఎవరి శిష్యుల్లో ఒకడు. ఎవరి శిష్యుల్లో ఒకడు? ఎలీషా శిష్యుల్లో ఒకడు. ఎలీషా శిష్యులు ఉంటారు కదా, అంటే ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా శిష్యుల్లో ఒకడు వెళ్ళి అభిషేకిస్తాడు ఒక అతన్ని. ఆ అభిషేకించిన అతనే యెహూ అనే రాజు అనమాట. ఈ యెహూ అనే రాజు యెజబెల్ని పైనుంచి కింద పడేపిస్తాడు. దాన్ని పైనుంచి కింద పడేయండి అని అంటాడు. ఆమె లిప్స్టిక్ వేసుకొని శిరోభూషణాలు అన్నీ ధరించుకొని మేడ మీద కూర్చుంది. యెహూ రాగానే ఒరే జిమ్రీ లాంటి వాడా, ఒమ్రీ లాంటి వాడా, నువ్వెందుకు వచ్చావురా అని చెప్పేదంటే సమాధానంతో వచ్చావనేది. సమాధానంతో నీకేం పని, దాన్ని నా పక్షాన ఉన్నవాళ్ళు నా వైపు చూడండి అని అంటాడు. ఈమెమీ పైన 3వ స్టేజ్లో ఉండింది. కొంతమంది చూస్తారు, ఆమెను అక్కడి నుంచి కింద పడేస్తారు. కింద పైట పుర్రు పగిలిపోయి చచ్చిపోతే కుక్కలో నాకటమే కాదు, బాడీ మొత్తం ఫ్లెష్ మొత్తం తినేసి అంటే ఏంటంటే ప్రతీకారం తీర్చుకుంటే ఎవరు వంతు? దేవుని వంతు. అరచేతులు, స్కల్, పుర్రె, అరిపాదాలు ఇవి మాత్రం మిగిలి అంట. మిగతా బాడీ మొత్తం ఏం తినేసినాయి? ఇంత పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు. ఏలియాని ఏం చేసింది? ఏమా పరిగెత్తిచ్చింది. ఒక దైవజనుడు పరిగెత్తిచ్చిందా? ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా? నో, వెంజియన్స్ ఈజ్ మైన్. ప్రతీకారం చేయుట దీనత్వం కలిగి ఉండాలి. ఒక మాట అన్నా కూడా యేసుప్రభువు కొండ మీద ప్రసంగం చెప్పాడు, మిమ్మల్ని ఒక చంపు కొడితే మరో చంపు చూపించండి. మాస్టర్ గారిని దూషిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడు. అందుకని ఏం చేస్తాడంటే దేవుడు తన సేవకుల్ని లేవనెత్తుకుంటాడు. కానీ నూతన నిబంధన క్రైస్తవుడుగా నువ్వు నేను దీనత్వం కలిగి ఉండటమే. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తిని కూడా భయంకరంగా హింసిస్తూ వచ్చారు. ఎవరు ఆ వ్యక్తి? ఆ క్రొత్త నిబంధన, పాత నిబంధనలో ఒక వ్యక్తి అనుకోకుండా కంటే ఆ యూదులు అందరినీ కూడా హింస పెడుతూ వచ్చారు. యోబు అనేది వేరు, ఆ విధానం వేరు, ఆ యొక్క స్టోరీ వేరు. అయితే హామాను ఎవరిని హింసిస్తూ వచ్చాడు? మొర్దెకైని. అవునా కదా? మొర్దెకై ఆయనకి బౌడౌన్ చేయట్లేదని, సాష్టాంగ పట్టలేదని ఏం చేస్తాడు? మొర్దెకైని యూదులు మొత్తాన్ని చంపడానికి ఏం చేస్తాడు? ఆజ్ఞలు జారీ చేపిస్తాడు. తర్వాత అంతేకాకుండా మొర్దెకై కోసం ఉరికొయ్యి కూడా సిద్ధం చేస్తాడు. మొర్దెకై ఎక్కాడా ఉరికొయ్య మీద? హామాన్ ఎక్కాడా? వెంజియన్స్ ఈజ్ ప్రతీకారం చేయించే పని ఎవరిది? మొర్దెకై చేయించాడా? అది ఉరికొయ్య హామానే చేయించాడు. ఎవరి కోసం చేయించాడు? మొర్దెకై కోసం చేయించాడు. కానీ ఆ ఉరికొయ్య మీద తానే ఎక్కడం అంటే ఎవరు చేయించాడు? ఎస్, వెంజియన్స్ ఈజ్ మైన్. ప్రతీకారం చేయుట నా పని. నువ్వు మట్టుకు బీ హంబుల్, దీనుడిగా ఉండు, వినయం కలిగి ఉండు. నో, ఎప్పుడు కూడా రోషానికి క్రైస్తవుడిగా రోషం కలిగి ఉన్నాం, కానీ లోక సంబంధమైన రోషం ఉండకూడదు. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిస్టీలు బాగా ఇశ్రాయేల్ బాగా హింస పెట్టారండి. హింస పెడితే దానికి ఏజ్కేలు ప్రవక్త ఫిలిస్టీన్ గురించి ఒక మాట అన్నాడు. ఒకసారి చూద్దామండి. ఏజ్కేల్ గ్రంథంలో 25వ అధ్యాయం 15వ వచనం. 25వ అధ్యాయం 15వ వచనం. ఎజేకియేల్ చాప్టర్ 25 వర్స్ 15. మరియు ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఫిలిస్టీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయుచు మానని క్రోధం గలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఫిలిస్టీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలన చేసేదను,
సముద్ర తీరమును నివసించు శేషమును నశింపజేసేదను, క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద పగ తీర్చుకొనగా నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకున్నారు. ప్రేమైన సన్మా, దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఫిలిష్తీయులు ఏం చేశారంటే పగ తీర్చుకోవడానికి ఏం చేశారంటే వాళ్ళ మీద అనేక విధాలుగా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. అప్పుడు ఏమన్నాడంటే భక్తుల ద్వారా ఏమన్నాడంటే పగ నేను తీర్చుకుంటాను, నేను వాళ్ళని నాశనం చేస్తాను అని అన్నాడు. సరే, ఇక్కడ ఒక పాయింట్ మనం కూడా గమనిద్దాం. క్రైస్తవులుగా ఈ రోజుల్లో క్రైస్తవుల మీద దాడులు పెరుగుతున్నాయా లేదా? మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? యూనియన్గా ఉండి మనందరం కలిసి ఏం చేయాలి? వీధుల్లోకి వెళ్ళాలి. వీధుల్లోకి వెళ్ళి ఏం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. అంతేగాని తిరుగుబాటు చేయకూడదు. ఏం చేయాలి? మౌనంగా ఉండటమే. యూనియన్గా ఉండి మనందరం చూడండి, మా బలం చూడండి అని చూపిస్తూ ఉంటారు కొంతమంది. ఇదిగో మేము చూడ ఎంతమంది వచ్చామో అని చెప్పేసి. అప్పుడు స్వార్థకి మట్టుకు దండుగా వెళ్ళాలండి. స్వార్థకి వెళ్ళేటప్పుడు కొద్దిమందికి వెళ్ళకూడదు, దండుగా వెళ్ళాలి. వెళ్ళి సాక్ష్యం చూపించుకోవాలి, సాక్షులుగా ఉండాలి. ఇద్దరు ముగ్గురుగా వెళ్ళటం కాదు, స్వార్థకి దండుగా వెళ్ళి మేము అందరం ప్రభువు యొక్క సాక్ష్యము. కొట్టించుకోవటమే. అందుకని కొడుతున్నారు. కొట్టండి. ఎంతకాలం కొడతాడు? ఫిలిష్తీయులు ఏమన్నాడు? ఫిలిష్తీయులు నా ప్రజల మీద పగ తీర్చుకుంటున్నారు, ఇప్పుడు నేనేం చేస్తా? నేను గమనిద్దామండి. ఈరోజు ఎవరైతే కొంతమంది దాడి చేస్తున్నారో క్రైస్తవుల మధ్య, భయంకరంగా వాళ్ళు బయటికి చెప్పుకోవట్లేదు, కానీ వాళ్ళకి భయంకరమైన శ్రమలు కలుగుతుంది. తెలుసా? శ్రమలు కలుగుతున్నాయి, బయటికి చెప్పుకోరు. మళ్ళీ వాళ్ళని దేవుడు అణువున గుచ్చుతూ ఉంటాడు, పొడుస్తూ ఉంటాడు. అట్లా నశింపు చేస్తాడా? నశింపు చేయడు. వాళ్ళని దేవుడి వైపు తిరుగుతారేమని ప్రయత్నం చేస్తాడు. అయితే అలాగా కీడి చేస్తాడు. ఆయనతో పెట్టుకోకూడదు. యోధా స్తుతి గోత్రపు సింహం అండి. సింహంతో పెట్టుకుంటారు ఎవరన్నా? నో, పెట్టుకోవద్దు. తొందరపడి. కాకపోతే ఏంటంటే మనం ఆ సింహం పిల్లలకి మనం ఏం చేయాలి? ఏ విధంగా ఉండాలి? దీన మనసు కలిగి ఉన్నాడు. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లుగా తన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి. మనం దీన మనసు కలిగి ఉండాలి. ప్రతీకారం చేయట దేవుని బిడ్డల్ని దేవుడు చూస్తూ ఉంటాడా? ఊరుకోడు. తన ప్రజల పక్షాన ఆయన వ్యాజ్యమాడే దేవుడు. మన ప్రజలు దేవుడు మన పక్షాన ఎప్పుడు వ్యాజ్యమాడతాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభువు బిడ్డలంగా దీన మనసు కలిగి, వినయ మనసు కలిగి, అంతేకాకుండా ప్రతీకారం తీర్చుకునే వారంగా ఉండకూడదు. కీడుకు ప్రతి కీడు ఏమాత్రం మనం చేసేవారుగా ఉండకూడదు. కీడుకు ప్రతిగా ఇంకేం చేయాలంట? మేలు చేయాలంట. అలా ఇద్దా? ఏసై ఏం చేశాడు? కీడుకు ప్రతిగా మేలు చేశాడా? కీడు చేశాడు? కీడుని జయించాలంటే కీడు కాదంటండి. ఈవిల్కి ఈవిల్ కాదంట. ఈవిల్కి గుడ్ ద్వారా ఈవిల్ని జయించాలి. అందుకని ఎవరన్నా నీ శత్రువు నిన్ను ఒకప్పుడు దూషించినాడు, ఎప్పుడన్నా కష్టంలో ఉంటే గో అండ్ హెల్ప్ హిమ్. కష్టంలో ఉంటే నీ హెల్ప్ చేయి. నీ దగ్గరికి వచ్చి చేయి చేశాడా? ఒకప్పుడు నిన్ను దూషించాడు, ఎరా అప్పుడు నువ్వు నన్ను అట్టగంటావా? ఇప్పుడు నీకు ఎవడికి అయ్యాడరా? ఇవి తీసుకో. నో, అట్లా అనొద్దు. నీ దగ్గరికి వస్తే ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? మనమైతే అట్లా అంటాం, మనుషుల రీత్యా మనం అట్లా అంటాం. ప్రభు ఏమన్నాడు? అలా అనొద్దు. నీ శత్రువు ఇంటికి వస్తే ఏం చేస్తావు? ఆకలి కొనింటే ఆహారం, తప్పి కొనింటే కీడుకు ప్రతిగా నువ్వేం చెయ్యి? అయితే పగ వాడికి తెలిసి వచ్చేలాగా నేను చేస్తా, నువ్వు చెయ్యి. నువ్వు నేను ఎవరు? ఏ వాసులం? మనం పరలోక వాసులమా, భూలోక వాసులమా? పరలోక వాసులు. భూలోకంలో ఉన్నా కూడా మన సిటిజన్షిప్ ఎక్కడుంది? ఫిలిప్పీ 3:20 ఉంది. మీ పౌరసత్వం పరలోకమందున్నది అని ఎరగండి. అయ్యా, మీ యొక్క భూమి మీద ఉన్న ఈ గుడారం శిథిలం అయిపోయింది. ఈ గుడారం ఏమైపోయిందండి? మనం శిథిలం అయిపోయింది. కాబట్టి భూ సంబంధులుగా మనం ఉండకూడదు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకూడదు. దేని మీద మనసు పెట్టుకోండి? పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. పరసంబంధమైన ఆ దేవుడు మనం ఎట్లా ఉన్నాడంట? జాలి కలిగి మనసు ఉన్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు. అట్లా ఉండమన్నాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3:13 చూద్దాం. కొలసీ 3:13. ఎవడైనను తనకు హాని చేసినని
ఒకడు అనుకొని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగన మీరును క్షమించుడి అని చెప్పి రాయబడి. కాబట్టి ప్రభు మనల్ని క్షమించాడంట. మనం కూడా ఏం చేయాలి? ఏనా సులభం నా కక్ష తీర్చుకోవచ్చా, ప్రతీకారం తీర్చుకోవచ్చా? మనం ఏ మనసు కలిగి ఉండాలంట చూడండి. దాని ముందు 12వ వచనం చూడండి. 12వ వచనం చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కాబట్టి ప్రియులైన వారికి తగినట్లు దేవుని చేత ఏర్పరచబడిన వారైన మనము ఏ మనసు ధరించుకోవాలంట? ఏం ధరించుకోవాలి? ఇదిగో చూడండి, వినయం కలిగిన మనసు, జాలి గల మనసు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఈ కవచాలుగా ఉండాలి మనకు. ఈ కవచాలుగా ఆత్మీయ కవచాలండి ఇవి. దేనత్వం ఉండాలి, వినయం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆత్మ ఫలం ఉండాలి. నువ్వు ఒక ఆత్మను రక్షించాలంటే నీలో ఆత్మ ఫలం ఫలిస్తేనే కానీ నువ్వు ఒక ఆత్మని నువ్వు నడిపించగలుగుతావు, రక్షించగలుగుతావు. ప్రేమైన సంగమా, మనం భారతదేశంలో ఉన్నాం, మనం హిందూ దేశంలో ఉన్నాం. ఏ దేశం ఇది? హిందూ దేశం. అన్ని దేశంలో ఉన్నాం. అన్యులమైన మనం అన్యులమే. మన నుంచి రక్షించుకున్నాడు. మరి నీ రక్త సంబంధులను రక్షించుకోవా? నీ రక్త సంబంధులను రక్షించుకోవాలా లేదా? మరి నువ్వు రక్త సంబంధం రక్షించుకోవాలంటే మొదటగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే మనం చూసాం కదా, ఇందాక ఇద్దరు ప్రార్థన చేశారు. ఎవరిద్దరు ప్రార్థన చేశారు? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఇద్దరు ప్రార్థన చేశారు. ఒకడు కుష్ఠరోగి ప్రార్థన చేశాడు, శతాధిపతి ఎంత ప్లీజ్డ్గా చేశాడు. నువ్వు కూడా అట్లాగే, అయ్యా నా స్వజనాలను నశించిపోతున్నారు అయ్యా ప్రభువా, నాకు ఒక అవకాశం వాళ్ళకి స్వార్థం చెప్పడానికి, వాళ్ళకి స్వార్థం చెప్పడానికి అవకాశం అయ్యాడు. ఖచ్చితంగా గాడ్ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా దేవుడు ఒక అవకాశము ఇస్తాడు. ఏం చేస్తాడు? ఒక దెబ్బ కొడితే చాలండి. దేవుడు దెబ్బ కొట్టి పడగొట్టి బెడ్ మీద పడితే చాలు, అయిపోవటమే. కొంతమంది ఏమంటారంటే మీరు ఆడు బలహీనతల మీద వస్తున్నారు అని అంటారు. కానీ దేవుడు ఏమన్నా అంటే బలహీనతలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి మనం వాడిని కొట్టమని చెప్పి ప్రార్థన చేయద్దు. దేవుడు చూసుకుంటాడు ఆ పని. దేవుడు ఏం చేస్తాడు? వాడిని ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతారు. కానీ ఆ సమయంలో నువ్వేం చేయాలి? వెళ్ళి ప్రార్థన చేయాలి. పవర్ ఆఫ్ ద క్రిస్టియన్. అది మహాత్మా గాంధీ అంటాడంట. మహాత్మా గాంధీ ఏమంటాడంట? ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్. ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నేను క్రీస్తు అంటే నాకు ఇష్టమే, క్రిస్టియన్స్ అంటే మటుకు నాకు ఎందుకు? మిమ్ముని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము ఇప్పుడు స్తుతిస్తూ స్వార్థ ప్రకటించాలి. మన దేశాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనం దేవుడి స్తోత్రం చేయాలి. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దేశాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. మన దేశం అయ్యా నా దేశాన్ని ఆశీర్వదించయ్యా, నా డిస్టిక్ని, నా రాష్ట్రాన్ని ఆశీర్వదించి, నా జిల్లాని ఆశీర్వదించి, నా గ్రామాన్ని ఆశీర్వదించని మనం అనాలండి అని ప్రార్థన చేయాలి. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, నీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. 1999లో ఆయన ఫారెన్ నుంచి వచ్చాడు. 1999లో కాదు, ఆయన ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ భారతదేశానికి వచ్చాడు. ఒరిస్సా ఒక ప్రాంతానికి వచ్చి ఆయన కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నాడు. కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ ఉంటూ ఆయన యొక్క విశ్వాసం ఏంటో ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన సేవ చేస్తూ నిజమైన దేవుడిని పరిచయం చేసి, అసలుకి నిజమైన దేవుడి ద్వారానే మీకు సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పేసి దేవుడిని పరిచయం చేస్తే అప్పుడు ఏమైందంటే ఒకనొక సమయంలో ఈయన స్వార్థ ప్రకటించుకుంటూ ఒక చోటకి వెళ్ళాడు. ఆయన దగ్గర టెంపో ఉండేది, ఒక చిన్న వ్యాన్ ఉండేదట. ఆ వ్యాన్కి వెళ్ళి ఒక చోట స్వార్థ ప్రకటించి వాళ్ళు తిరిగి ఇంటికి రావటం ఇబ్బంది అయిద్దని చెప్పేసి ఆయనకి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అయితే 2 మగపిల్లలను తీసుకొని ఈయన ఆడపిల్లనే వాళ్ళ అమ్మ దగ్గర ఉంచేసి 2 మగపిల్లలను తీసుకొని ఒక చోట స్వార్థ ప్రకటించి ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు. ఆ రాత్రి నిద్రపోతే కొంతమంది అక్కడ ఉన్న మతోన్మాదులు, కొంతమంది హైందవ సహోదరులు, లేదంటే వాళ్ళు కొంతమంది విరోధమైన వాళ్ళు తెలుసుకొని ఏం చేశారంటే ఆయన వ్యాన్లో ఉండి పడుకున్నప్పుడు, అంటే బయట ఎవరైనా ఆశ్రయం ఇస్తారు, ఆయనకి ఎవరైనా చేర్చుకొని పడుకోబెట్టుకుంటారంటే ఎవరు ఆశ్రయం ఇస్తారు కదా? ఆయన దేశం కానీ దేశం, రాష్ట్రం కానీ దేశం, రాష్ట్రం కానీ రాష్ట్రం, భాష కానీ భాష, మనుషులు కానీ మనుషులు, తెలియని మనుషులు. కాబట్టి ఆయన ఆ వ్యాన్లోనే పడుకుంటే తెలుసుకున్న కొంతమంది దుండగులు కొంతమంది వచ్చేసినట్టే ఆయన మీద వ్యాన్ మీద మొత్తం పెట్రోల్ పోసేసి అగ్గిపొలం ముట్టించేశారు. తెల్లారేకి మొత్తం లోపల బొగ్గైపోయారు. వాళ్ళే గ్రాహం స్టెయిన్స్ 2 కుమారులు. గ్రాహం స్టెయిన్స్ తగలబెట్టేసి 1999లో అటల్ బిహారీ వాజ్పేయి దేశం మొత్తం కూడా సిగ్గుపడవలసిన విషయము.
ఒక గెస్ట్ మన దేశానికి వచ్చి సేవ చేస్తుంటే ఏం చేసాం? గెస్ట్ని ఏం చేసాము? మతం సంగతి పక్కన పెట్టండి, గెస్ట్ని ఏం చేసాము మనము? మీడియా వాళ్ళు అందరూ వచ్చారు. గ్లాడిస్ స్టెయిన్స్, వాళ్ళ భార్య పేరు గ్లాడిస్ స్టెయిన్స్ దగ్గరికి వచ్చారు. అమ్మా, నీ భర్తను కోల్పోయావు, నీకున్న 2 కుమారులు కోల్పోయావు, నీ దేశం కానీ దేశం, రాష్ట్రం కానీ రాష్ట్రం, మరి ఏం చేస్తావు? మరి వాళ్ళని ఏం చేయాలి? మేము చెప్తాం మీడియా పరంగా, నువ్వు మాకు చెప్తే మేము ఏం చేస్తాం? వాళ్ళకి తెలియపరుస్తాము అని చెప్పేసానంటే ఆమె ఒకసారి మౌనం వహించి ఏమంది? నా ప్రభువు నన్ను క్షమించాడు, నేను కూడా. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ది క్రిస్టియన్. మీడియా వాళ్ళు ఒక్కసారి నిశ్చేష్టులు అయిపోయారంట. అమ్మో, ఎంత దయార్థ హృదయమా, ఇంత జాలి కలిగిన హృదయమా. మన యేసుప్రభు వారు కూడా ఏమన్నారు? యేసుప్రభు వారు గారిని బల్లెంతో పొడుస్తూ వచ్చారు, తల మీద మొళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టారు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన ఏమన్నాడు యేసయ్య సిలువ మీద ఉన్నప్పుడు? తండ్రి, మీరు ఏం చేసినా మీరు ఎరుగురు, వీరిని క్షమించుము అని అన్నారు. అందుకనే ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఎస్, నువ్వు ఫర్గివ్నెస్, నీకు గని క్షమాగుణం లేకపోతే, నువ్వు గని వినయ విధేయత, దయగలిగిన హృదయం, జాలి కలిగిన హృదయం లేకపోతే నీ ద్వారా స్వార్థ ప్రకటించబడదు. నీ ద్వారా అవమానమే వచ్చింది కానీ స్వార్థ ప్రకటించబడదు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుని యొక్క స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది. కాబట్టి ఏ ఆయుధాలు ధరించుకోవాలి? ఏం ధరించుకోవాలని ఉంది? జాలిగల మనసు, దయగల మనసు, దయాళత్వం ధరించుకోవాలి, సాత్వికం ధరించుకోవాలి, వినయం కలిగిన మనసు ధరించుకోవాలి. ఇవి ధరించుకొని కానీ నువ్వు స్వార్థ ప్రకటిస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఏమంటాడు? ఇదిగో సదాకాలం నేను మీతో ఉన్నాను, సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి మీరు స్వార్థ ప్రకటించండి, నా శిష్యులుగా మీరు చేయాలి. కాబట్టి ఆ బాధ్యత నీకు నాకు లేదా? కాబట్టి నీకు ఆ బాధ్యత ఉంటే, ప్రియమైన సంగమా చెప్తున్నాను, నీకు ఆ బాధ్యత కలిగి ఉండకపోతే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ ఎట్ ఆల్. నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవ ఫలం, నీ ద్వారా ఫలం ఏమీ లేదు. మనం కొత్త సంవత్సరంలో ఒక వాక్యం ధ్యానం చేసుకున్నాం. గొడ్డలి చెట్లు వేరున పెట్టబడి ఉన్నది. అంతేకాకుండా ఒక యజమానుడు వచ్చి ఏం చేస్తాడు? అంజూరపు చెట్టు వల్ల దీనివల్ల ఉపయోగము, దీన్ని ఏం చేద్దాము? నరికివేద్దాం, తీసేద్దాము అని అంటాడు. అప్పుడు ఏమంటాడు? ఆ తోటమాలి ఏమంటాడు? ఒక్క సంవత్సరం అవకాశం, దీనిలో ఎరువు వేస్తాను నేను. కాబట్టి జాలి అనే ఎరువు వేసుకుందాం. మనం జాలి, దయాళత్వం అనే ఎరువు వేసుకుందాం, సాత్వికం అనే ఎరువు వేసుకుందాం, మంచితనం అనే ఎరువు వేసుకుందాం. ఇవి వేసుకొని నువ్వు వెళ్ళి దేవుడి స్వార్థ మొదటగా ప్రార్థన చేద్దాం. ఎవరికైతే నువ్వు స్వార్థ ప్రకటిస్తావో వాళ్ళ గురించి ముందు ప్రార్థన చేద్దాం. ముందు ప్రార్థన చేసి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి స్వార్థ ప్రకటించి డైరెక్ట్గా వాళ్ళతో డిబేట్లు పెట్టుకోవద్దు, వాదోపాదాలు పెట్టుకోకూడదు. ఒక్కటే సీక్రెట్ నేను చెప్తున్నాను. నేను భూమిని దున్నకుండా విత్తనం వేస్తావా? ఏ సత్యప్రకాష్, దున్నకుండా అయితే మొలిచిద్దా? కాబట్టి వాళ్ళ హృదయం దున్నబడాలంటే ఏం చేయాలి? ముందుగా ఏం చేయాలి? వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వాళ్ళ గురించి మాట్లాడాలి. వాళ్ళు సమస్యలతో ఉంటే ఏడ్చువారితే ఏడు, సంతోషమైన సమయం ఉంటే సంతోషం వెళ్ళి వాళ్ళకి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వు. ఒకవేళ వాళ్ళు అన్యులైనా కూడా నీ గురి, నీ గమ్యం ఏమి ఉండాలి? ఆ నశించిపోయే ఆత్మని రక్షించాలి. అందుకోసం మా వాక్యం విన్నాం. జాలిగల మనసు. ఎవరితో జాలిగల మనసు కలిగి ఉన్నారు? గ్రాహం స్టెయిన్స్ అనే భార్య, గ్రాహం స్టెయిన్స్ యొక్క భార్య మనకు డైరెక్ట్గా ఒక విట్నెస్ కనిపిస్తాం. ఇప్పుడు కూడా ఆమె సజీవురాలుగా ఉంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మిషనరీ ఇప్పటికీ ఒరిస్సాలో ఆమె సర్వీసులు కొనసాగుతాను. ఆమెకి భారత గవర్నమెంట్ ఏమో అవార్డు ఇచ్చిందో తెలుసా? బహుమానం, పద్మశ్రీ పురస్కారం ఇచ్చిందండి ఆమెకి, పద్మశ్రీ. అలాగే ఆమె మదర్ తెరీసా నోబెల్ శాంతి బహుమతి, మదర్ తెరీసా పేరు మీద ఇచ్చే బహుమానం ఆమెకి ఇచ్చారండి. కాబట్టి నన్ను గణపరచు వారిని ఖచ్చితంగా ఆమెనని చెప్పండి. నువ్వు దేవుడిని కనపరచు, దేవుడు నిన్ను కనపరుస్తాడు. కాబట్టి మనందరం కూడా దేవుని స్వార్థ ప్రకటిద్దాం. ఎపిఫానియా, అన్ని జనులకి మనం స్వార్థ ప్రకటిద్దాం. వద్దు అని అనుకోవద్దండి, దయచేసి నిర్లక్ష్యం చేయదు. నేను ప్రేమతో నాకున్న ఒక బాధ తెలుస్తున్నాను, నాకున్న బాధ. మనము స్వార్థ ప్రకటించాలంటే మనం ఎక్విప్ అవ్వాలి. ముందు ప్రార్థనలకు వస్తే, దేవుడి సన్నిధానికి వస్తే వాక్యం ద్వారా ఏమవుతాం? మనము బలపరచబడితే నువ్వు ఇక్కడ ఉండబట్టి ఈ వాక్యం విన్నావు. ఇంటి దగ్గర ఉంటే వాక్యం వింటావా? లేదంటే ఏదో ఆలస్యంగా వస్తే వాక్యం వినగలుగుతావా? కాబట్టి ఇంటి దగ్గర ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. దేవుడి సన్నిధి అవకాశం ఉంది, ఖాళీ ఉన్న స్థలం. ఈ ఖాళీ ఉన్న స్థలాలు భర్తీ చేద్దాం. సమయం ఉన్నప్పుడల్లా దేవుడి వాక్యంతో హృదయాన్ని నింపుకొని
నీ నోరు బాగుగా తెరువు, నేను నింపుతానన్నాడు. మన హృదయముని, ఖాళీగా ఉన్న హృదయం వాక్యం చేత నింపడాలి. టీవీలో ఆ దృశ్యాలు ఈ దృశ్యాలు వాటితో నింపుకుంటే ప్రయోజనం ఉండిద్దా? ఆ ఇంటర్వ్యూలు ఈ ఇంటర్వ్యూలు అయ్యే చూడటం వల్ల ఏమైతే మన హృదయం ఏమైతే డిస్టర్బ్ అవుతుంది, మన హృదయము డిస్టర్బ్ అవుతుంది. ఒకళ్ళు ఎవరైనా మొత్తం మొదలు కొంతమంది దాడి చేశారనుకోండి, మనకి ఇంకా కోపం వచ్చింది. అది చూస్తే ఏమవుతుంది? చూడకుండా ఉంటే సరిపోయిద్దిగా. అది వద్దు, బైబిల్ గ్రంథం చదువుతాం, యేసయ్యనే చూద్దాం. ఫోకస్ ఆన్ జీసస్. విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపే చూద్దాం. ఆయన కలిగిన జాలిగల మనసు, దేన మనస్సు, మంచితనం అని, సాత్వికాన్ని మనం కలిగి అలాంటి ప్రభుల పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం ప్రభుని యేసుక్రీస్తు అన్న మన హృదయాలకు మన తలపులు కావలి ఉండును గాక. ఆమేన్.